క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, రక్షకుడు పునరుత్థానుడు నజరేటైన యేసుక్రీస్తు నామములో మనందరికీ మీకందరికీ కూడా క్రీస్తు నామంలో క్రిస్మస్ శుభములు ప్రకటిస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రియ బిడ్డలారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశము సత్రములో స్థలము లేదు. సత్రములో స్థలము లేదు. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, సర్వోన్నతుడైన తండ్రి, ఈ వాక్య భాగంను దీవించి నీ యొక్క పుట్టుకలో ఉన్నటువంటి పరమార్థాన్ని నీ బిడ్డలమైన మాకు నాయన బయలుపరిచి మమ్మలను నీ యొక్క సత్యములోనికి నడిపించి నీ యొక్క క్రిస్మస్ సందేశము నీ బిడ్డలకు సంతోషకరంగా నిజమైన క్రిస్మస్ జరుపుకోవడానికి నాయన ఈ మాటలు ఆ బిడ్డలలో నాయన గ్రహింపునిచ్చి నడిపింపబడుటకు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో పెట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. చూడండి, ఇప్పుడు మనం ఒక క్రిస్మస్ క్రైస్తవులకు సంతోషంగా ఉండేటువంటి పండుగ సందర్భంగా ఈ సందేశము మనం ఎన్నో మార్లు విన్నాము. ఈ యొక్క యేసుక్రీస్తు సందేశాలు చాలా ఉన్నాయి. సత్రములో స్థలము లేదు, అలా నక్షత్రము, జ్ఞానులు, గొల్లలు, ఇలా భాగాలు ఎన్నో వింటున్నాం. అయినప్పటికీ మరి ఆయన సందేశము చెప్తూ ఉంటే ప్రతిసారి క్రొత్తదనంగానే ఉంటుంది. అది ఒక మహిమ తేజస్సు అయినటువంటి సందేశం ఇది. కాబట్టి ఎప్పుడు కూడా మళ్ళా క్రొత్తదనమే కనిపిస్తూ ఉంటుంది. ఎవరి నోట ఎటువంటి ఆనందమైనటువంటి మాటలు దేవుడు వినిపిస్తాడో, సత్యాన్ని పలికిస్తాడో తెలియదు. కాబట్టి ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా మనము దాన్ని హృదయంలో ఆ యొక్క యేసు పుట్టుకను మనము ముద్రించుకోవాలి. ప్రియబిడ్డల రక్షకుడిగా, లోక రక్షకుడిగా అయినా ఈ లోకంలో జన్మించిన ప్రత్యేకమైన దినము, లోకమంతా కూడా సంతోషపు జల్లులు కురిపించుకునేటువంటి మరి క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాం. కాబట్టి ఆయనను మనం ఆ యొక్క దేవుని జన్మను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధిస్తున్నాం. ఇది ఒక గొప్ప సంతోషకరమైనటువంటి వర్తమానం. ప్రియబిడ్డలారా, సాధారణంగా ఒక క్రొత్త స్థలానికి ఎవరైనా వెళ్ళినప్పుడు మరి ఆహ్వానిస్తే ఆ కాలంలో మరి సత్రాలు మన మాదిరిగా ఇప్పుడైతే హోటల్స్ ఉన్నాయి, మంచి మంచి 5 స్టార్ హోటల్స్. వేరే ఊర్లోకి వెళితే ఆ 5 స్టార్ల హోటల్లో మనం ఆహ్వానిస్తారు. వాళ్ళు తీసుకుపోయి రూములు చూపిస్తారు కదా, వాటర్లు అన్నీ సప్లై చేస్తుంటారు, ఏది కావాల్సి ఉంటుంది. కానీ ఆ కాలంలో లేవు. ఎవరి ఇండ్లు వాళ్ళకే ఉంటుంది, కానీ ఇంకా వచ్చిన చుట్టాలందరికీ ఇండ్లు ఉండవు. అందుకని ఎవరైనా పరదేశం నుంచి వేరే వాళ్ళు వస్తే వాళ్ళ కొరకై అక్కడ సత్రాలు కట్టించి ఉంటారు. కాబట్టి ఈ యొక్క కొత్త స్థలానికి వారు వెళ్ళినప్పుడు వారికి చోటే ఉండదు, ఆ సత్రాలలో పోతారు. కాబట్టి ప్రియబిడ్డలారా, అక్కడ ఆ స్థలానికి ఎవరైనా వెళ్ళినప్పుడు మరి అక్కడ ఆ స్థలం అన్నింటి కూడా ఏ సత్రాలు చూసినా కూడా నిండిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వెళ్ళిన సందర్భము చాలా మరి ప్రపంచ జనాభా లెక్కలు వేసే సమయం. ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి జనాభా లిస్టులో పేర్లు రాయించుకోవాలి, నమోదు చేసుకోవాలి. కాబట్టి అందరు ఎవరు చుట్టాలు వాళ్ళకు తండోపతండాలుగా వచ్చినారు. వాళ్ళ ఇళ్లలో కొంతమందిని ఉంచుకున్నారు. నిండిపోయినాయి ఇండ్లు, మరి సత్రాలు కూడా నిండిపోయినాయి. కాబట్టి ఇక్కడ మనము చూసేది ఏమిటంటే, ఇప్పుడు మన రక్షకుడు, సృష్టికర్త, ఆయన ఆ పరలోకాన్ని, ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ వైభవాన్ని,
ఆ ఘనతను, ఆ మహిమను అంతా విడిచిపెట్టేసి భూమి మీదికి దిగి వస్తే, ఇక్కడ మనం ఆయనకు సత్రములో కూడా స్థలము లేదు అని మనం ఈ యొక్క వాక్య భాగంలో చదువుతున్నాం. ఎంత విడ్డూరం కదా! రాజ్యాల నేలే, రాజుల నేలే దేవుడు, ప్రపంచాలు సృష్టించిన దేవుడు, సృష్టికర్త, ఈ లోకంలో ఉన్న అన్నీ ఆయనే కదా. ఈ లోకంలో ఉన్న ఎటువంటి భూమి అయినా, ఎటువంటి భవనాలైనా, నదులు, సముద్రాలు, మరి కొండలు, కోనలు, లోయలు అన్నీ ఆయన సృష్టికర్త. ఆయన వస్తే ఆయనకు స్థలం లేదు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ స్థలము దొరకలేదు. బులానికి వస్తే ఆయనకు సత్రములో కూడా స్థలం లేదని వ్రాయబడింది. అంటే సత్రములో అన్నీ నింపబడినాయి. కాబట్టి ఆ పొరలోకవాసిగా ఉన్నటువంటి దేవుడు ఈ పాడైపోయిన భూమికి వస్తే, ఈ పాడైపోయిన భూమిని, మానవాళిని బాగు చేయడానికి వస్తే ఆయనకు మనం స్థలం ఇవ్వలే. కాబట్టి ప్రియబిడ్డలారా, సత్రంలో మరి ఆయన మనకు పరలోకం నుండి వచ్చి ఆ మోక్షరాజ్యాన్ని, ఆ స్వర్గాన్ని, ఆ పరలోకాన్ని మనకు ఇవ్వడానికి ఆయన స్వయంగా భూమి మీదకి వచ్చి మనలను తోడుకోపోవడానికి వస్తే, దిగి వస్తే ఆయనకు స్థలము లేదు అని ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. పరలోకవాసి, పరమ విభుడు, ఆ భూమి మీద స్థలం దొరకలేదని ఈ వ్రాయబడింది. ప్రియులారా, యేసుకు ఈ లోకంలో స్థలం లేదు. ఎందుకు ఆ సత్రంలో యేసుకు స్థలము లేదు? ప్రియబిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణకర్త అయిన యేసుకు సత్రములో స్థలం ఎందుకు లేకపోయింది, ఎందుకు ఇవ్వలేదు అంటే, నిజానికి ఇక్కడ సృష్టికర్త జన్మిస్తున్నాడు. ఈయన సృష్టికి కారకుడు, మరి సర్వసృష్టికి పునాదులు వేసిన దేవుడు, ఆది సంభూతుడు, మరి సమస్తమునకు ఆయనే మూలమని వాళ్ళు ఆ సృష్టిని రక్షించేదానికే ఇక్కడికి వచ్చాడని, రక్షణ భాగ్యం మనకు ఇవ్వడానికి వచ్చాడని వారికి తెలియదు. తెలియకనే అక్కడ సత్రము వాళ్ళు, సత్రము యజమానులు, ఆ యజమానుడు పోపోనైనా ఇక్కడ స్థలం లేదు వెళ్ళగొట్టేశారు. ఏ ఇంట్లో కూడా పోండి పోండి పోండి, లేదు మా ఇంట్లో లేదు, మా ఇంట్లో లేదు అని వెళ్ళగొట్టేశారు. స్థలం లేదు, స్థలం లేదు, స్థలం లేదు. ప్రియబిడ్డలారా, ఎందుకు? వారు ఈ సృష్టికర్తను వారికి తెలియదు. వాళ్ళు గుడ్డివారు. కనులుండి కూడా ఆత్మీయ నేత్రాలు మూయబడినాయి, వాళ్ళకు గ్రహించలేకపోయారు. కాబట్టి తెలియక ఈయన సృష్టికర్త, ఈయనే దేవుడు, ఈయనే లోకాలు సృష్టించినవాడు, ఈ భూమికి పునాదులు వేసినవాడు అని వాళ్ళు తెలిసి ఉంటే, ఇవరా మా ఇంట్లోకి రా, మా ఇంట్లోకి రా అని పిలుచుకునేవారు కదా. ప్రియబిడ్డలారా, రక్షకుని వాళ్ళు గుర్తించలేదు, అందుకని వారు నిరాకరించారు, లోపల రానిలేదు. కాబట్టి జనులు ఆ రక్షకుని గుర్తించలేదు కాబట్టి ఆయనను అంగీకరించలేదు, ఆయనకు స్థలం ఇవ్వలేదు. ఎవరో పో, ఎక్కడో బిదరాలు, ఎక్కడో సాటపో, ఇక్కడ మాకు వస్తే మన ఇల్లంతా రోత అయిపోతుంది, అంత గలీజు, లేకుంటే డస్టీ అంతా నిండుకుంటుంది అని ఎవరు ఇవ్వలేదు. అందులో నొప్పులు తగిలేటట్టుంటాయి, నొప్పులు వస్తుంటాయి. ఆమె ఎంత దీనంగా నడుచుకుంటా వస్తూ ఉంది, స్థలం కోసం తిరుగుతుంది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననం ఎంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుతున్నది. నిండు చూలాలు మరియమ్మ తల్లి, నడవలేక సుడివడి పోయెనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి, నడవలేక సుడివడి పోయెనయ్యా. ఆ సత్రములో యేసయ్యా, తల్లివడిలో
ఒదిగినావయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఆమె నొప్పులు తగులుతున్నాయి, ఎక్కడ ప్రసవిస్తుందో, ఎక్కడ మా ఇంట్లో ఇదైపోతుందో అని అందరూ తొప్పేస్తున్నారు. నడవలేకపోతుంది, నిండు చూలాలు నొప్పులు. ప్రసవ నొప్పులు అంటే ఎంత భయంకరమైనవి కదా. కాబట్టి ఆ నొప్పులతో ఆమె తిరుగుతుంది తిరుగుతుంది తిరుగుతుంది. సత్రంలో సత్రం యజమానుడు కూడా గుర్తించలే, రక్షక సృష్టికర్తను గుర్తించక ఆయన పొమ్మన్నాడు. అక్కడున్న పని వారందరూ కూడా వెళ్ళగొట్టేశారు. ప్రియబిడ్డ, యేసయ్య నిజదేవుడని, ఆయన ఆది యందు వాక్యమై ఉన్న దేవుడని, ఆ వాక్యం శరీరాన్ని ధరించుకుని రక్షకుడు మన మధ్యలో మన పాపాలను విడుదల చేసేదానికి వచ్చాడని వారు గుర్తించలే ప్రియబిడ్డ. కాబట్టి సత్రం అధికారికి కానీ ఆ పనివారికి కానీ వారి యొక్క నేత్రాలు తెరవబడలేదు, వారు మనోనేత్రాలు మూయబడినాయి. కాబట్టి వాళ్ళు గ్రహించలేకపోయారు, యేసును గుర్తెరక్కపోయినారు. ఈనాడు మనం కూడా మన నేత్రాలు చదువుతున్నాము, వింటున్నాము, చూస్తున్నాము. ఎంతోమంది చూసిన వారు చెప్పినప్పటికీ క్రైస్తవులుగా ఉండి కూడా ఆ సృష్టికర్త ఎందుకబ్బా ఇంత దీనంగా పుట్టవలసి వచ్చింది, ఎందుకు ఆయనకు స్థలం లేదు? ప్రియబిడ్డ, ఆయన రాజుగా పుట్టవచ్చు, ఒక రాజుల గృహంలో. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఆ పూరిపాకలో ఎందుకు పుట్టినాడు? సత్వములో ఎందుకు స్థలం లేదు? చక్కగా గ్రహించాలి ప్రియబిడ్డలారా. దేవుడు ఏ రకంగా తన సంకల్పించినాడో, ఏ రకంగా ప్రవక్తలు ప్రవచించినారో, యెషయా గ్రంథంలో ప్రవచించినట్టు అనేక గ్రంథాలు, ప్రతి గ్రంథంలో ప్రవచించినవన్నీ కూడా యేసయ్య నెరవేర్చాలా. ఈయన పుట్టుక గురించి గ్రంథాలలో ప్రవచించబడినాయి. దాని ప్రకారమే యేసయ్య ఇక్కడికి రావాలా, ఆ పశువుల పాకులో జన్మించాలా, కన్నెమరియకు జన్మించాలా. ఈ నెరవేర్పు కొరకే ఇది జరిగిందని మనం గుర్తెరగాలి ప్రియబిడ్డరా. ఆ పూరిపాకులో యేసయ్య జన్మించినాడు. ఆయన అందరు అక్కడ ఉండేవాళ్ళు ఏదో ఆమెకు ఒక చిన్న కుమారుడు పిల్లోడు పుట్టినాడమ్మా అనుకుంటున్నారు అప్పుడోళ్ళు. ఎప్పుడైతే ఆ యొక్క గొల్లలు జ్ఞానులు వాళ్ళకు నక్షత్రము నడిపించుకొని వచ్చినప్పుడు జ్ఞానులు యేసుప్రభును బాలయేసును చూడగలిగినారు. గొల్లలు కూడా దేవదూత ప్రత్యక్షం కావడం వలన ఆ గొల్లల మాట ప్రకారంగా ఆ మహిమ ప్రకాశంతో వాళ్ళు యేసయ్యను గుర్తించారు. ప్రియమైన బిడ్డలారా, అక్కడ పశువుల పాకలో పరుండు ఉన్నది దేవుడు. ఈయన దేవుడని గ్రహించి యూదులు ఆరాధించారు. ఆ పశువుల పాకలో పరుండున్న యేసు ప్రభువును చూసి అక్కడ వచ్చిన దూతగణంలో పాటలు పాడుతూ ఉంటే ఇవన్నీ చూసినటువంటి జ్ఞానులకు మొదట వర్తమానం అంది. వాళ్ళు చూసి, వాళ్ళు విని, వాళ్ళు ప్రకటిస్తూ పోయినారు. నక్షత్రం కూడా చూసి జ్ఞానులకు యేసయ్యను చూపించింది. ప్రియమైన బిడ్డలారా, అక్కడ జన్మించింది పసిబాలుడు కాదు అని మొట్టమొదటగా గ్రహించింది జ్ఞానులు, గొల్లలు, తర్వాత జ్ఞానులు. కాబట్టి అక్కడ పుట్టింది ఒక పసిబాలుడు కాదు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. ప్రియబిడ్డ, ఆ పశువుల శాఖలో పడున్నది ఒక పసిబాలుడు కాదు, సాక్షాత్తు పరమాత్ముడు, దేవుడు.
ఆయన ఈ లోకంలో మనలందరినీ రక్షించడానికి వచ్చిన దేవుడు. ఇప్పుడు మనం వింటున్నాం, చెప్పుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. పరమాత్ముడే జన్మించిన రోజు ఈ క్రిస్మస్. ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి పరమాత్ముడే ఇక్కడ అవతరించిన రోజు. దేవుడే మానవుడిగా పుట్టిన రోజును ఈ క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం ప్రియబిడ్డలారా. అది గుర్తెరగాలి, ప్రపంచానికి ప్రకటించాలి. ఈనాడు ఈ యొక్క ప్రపంచము, మరి ముఖ్యంగా భారతదేశము, అన్ని దేశాలలో కూడా ఒక రకమైనటువంటి యేసు ప్రభువును నిజ దేవుడుగా చెప్పుకోవడానికి అందరూ ప్రశ్నించేవారైపోయినారు. ఇప్పుడు ఎన్నో రకాలుగా మనలను అడ్డదిడ్డ ప్రశ్నలతో మనల్ని తికమక పట్టుతూ, ఏయో తప్పులు చూపిస్తూ, ఇదెట్లా అదెట్లా ఇదెట్లా అని గందరగోళం చేస్తున్న రోజులలో ఉన్నాం. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా చదవండి. సత్యాన్ని మనసులో పెట్టుకొని ఎవరు అడిగినా కూడా చక్కని జవాబు ఇవ్వగలిగే సామర్థ్యం మనకు ఉండాలి బిడ్డ. ప్రతి క్రైస్తవునికి చదువు రాకపోతే వినడం వచ్చు కదా, వినండి చక్కగా. సత్యము చెప్పేవారి మాటలు వినండి. వక్రబోధలు, దుర్బోధలు కాదు. ప్రియబిడ్డలారా, యేసయ్య పరమాత్ముడు ఒక పసిబాలుడుగా జన్మించాడు. ఆయన జన్మం అనేది ఒక అద్భుతం. ఆయన జన్మం అనేది ఆదికాండంలో ప్రవచించబడింది. అలాగ ప్రవచించబడుతూ యెషయా గ్రంథంలో కూడా 740 సంవత్సరాలు పూర్వంగా ఆయన పుట్టుకను గురించి చెప్పబడింది. కాబట్టి ఇవన్నీ నెరవేరినాయి అని మీరు వాక్యమును చక్కగా తెలుసుకొని చక్కగా మనము యేసు యొక్క జన్మని గురించి చెప్పగలగా జ్ఞానం మనకు రావాలి బిడ్డ. తెలుసుకోవాలి, మాట్లాడాలి. ఆయన పసిబాలుడు కాదు, పరమాత్ముడే ఆ పశువులో పాకలో జన్మించినాడని. ప్రియబిడ్డలారా, ఆ స్థలములో జన్మించడానికి ఎందుకు అంత దీనత్వం? ఎందుకు ఆయన అంత దీనుడుగా జన్మించాలి? ఈ లోకములో మనందరికీ విధేయత నేర్పించడానికి, రాజుగా దర్పంగా ఆయన చూపించి నా మాదిరిగా దర్జాగా బ్రతకండి అని చెప్పడానికి రాలే. ఆయన పుట్టుకలోని దీనత్వాన్ని చూపిస్తూ వచ్చినాడు. ప్రియబిడ్డ, ఎంత దీనంగా ఉన్నాడండి. మనకైతే ఇప్పుడు ఒక ప్రసవం జరగాలంటే డాక్టర్లో ఏసీ రూములు కావాలి. వాళ్ళకు ఎన్నో పిల్లలకు ఎన్నో సదుపాయాలు చేస్తున్నాము. చేతలకు, కార్లకు, స్వెటర్లు మంచి దోమతెర కట్టి ఎన్నో వాళ్ళకు అన్నీ అనుకూలంగా పసిబిడ్డకు పెడుతున్నాం కదా. యేసయ్యకి ఏమి లేవమ్మా. చల్లగాలిలో చోటు లేక నలు దిశలా చలి పుట్టెనయ్యా, చల్లగాలిలో చోటు లేక నలు దిశలా చలి పుట్టెనయ్యా, ఆ సత్రములో యేసయ్యా తల్లివడిలో ఒదిగి నావయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. కాబట్టి ప్రియబిడ్డ, ఆ చల్లగాలిలో ఆ పుట్టినప్పటి నుంచి చలి గడగడగడగడ వణికిపోతున్నాడు యేసయ్య. దిక్కు తోచడంలా ఏముంది అక్కడ? వాళ్ళకు వెచ్చగా ఉండేదానికి తల్లి ఒడి, ఆ ఒడిలో ఆమె వెచ్చదనములో ఆయన ఉన్నాడు, తల్లి వెచ్చదనములు. మరి ఆయన యొక్క జన్మము ఎంత చెప్పినా మనకు సమయం చాలదు ప్రియబిడ్డ. ఎంతో గొప్పగా దాన్ని అర్థం చేసుకుంటూ ఒక్కొక్క పదాన్ని వాళ్ళ యొక్క అనుభవించిన ఆ సన్నివేశము, వారు ఉన్న తీరును మనం చెప్పుకోవాలంటే అది ఏ మనిషికి ఎటువంటి దేవుడు అర్థంనిస్తాడో, ఎటువంటి పరమార్థం చూపిస్తాడో మనకు అర్థం కాదు. కాబట్టి ఆయన ఆ చల్లగాలిలో జన్మించినాడు. స్థలము లేక ఆ చల్లగాలిలో ఆయన దిక్కుతోచకుంది. చలి ఇప్పుడు మనకు చలిగా ఉంది కదా. ఇప్పుడు ఈ తుఫానుకు అందరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా వాకిలు బిగించుకొని ఉన్నాం కదా. కాబట్టి అక్కడ వాకిలు లేవు, కిటికీలు లేవు, అంతా పాక చుట్టూ గాలే. అటువంటి స్థలంలో ఆయన జన్మించినాడు ప్రియబిడ్డ. కాబట్టి ఆయన బెత్లెహేంలో ఎందుకు జన్మించినాడో ఆ బెత్లెహేపురం గురించి మరి ప్రవచనం ఉంది మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో. ఆ ప్రకారమే యేసు జన్మించడానికి బెత్లెహేం ఎన్నుకున్నాడు. బెత్లెహేమా ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును.
ఈ ప్రవచనం నెరవేర్చడానికి ఆ బెత్లెహేములో ఆ పూరిపాకలో ఆయన జన్మించినాడు ప్రియబిడ్డలారా. కాబట్టి లేఖనములు మనము గ్రహించుకొని మనం చెప్పగలిగే జ్ఞానం సంపాదించుకోవాలి. కాబట్టి జ్ఞానులు కూడా మరి ఆ శాస్త్రంలో బహుగా వాళ్ళు ఎరిగిన వారై ఉండి ఆయన పుట్టుకను గుర్తించే ఆతురతపడి ఆయన పుట్టుకను గుర్తించి ఎక్కడ జన్మించాడో వచ్చి ఆయనను చూశారు. కానీ ఇంకా ఆయన పుట్టుక ఎప్పుడు పుట్టాడో కూడా వారు తెలుసుకోలేకపోయారు. కాబట్టి ప్రియులారా, అనేకులు మరి ఈనాడు హృదయాలలో ఆయన మనకు జన్మించాలి. అది నిజమైన క్రిస్మస్. ఆయన మన హృదయంలో జనిస్తే మనము కూడా దీనంగా ఆ దీనత్వం ధరించుకుంటే ఆయన మనలో జన్మించినట్టే. ఆ బాధ మనం అనుభవిస్తే మనం కూడా చలికి గాలికి ఉండే బీదలను మనము యేసయ్య మాదిరిగా చూడగలుగుతాం. యేసయ్య మన హృదయంలో జన్మించాలి. అదే నిజమైన క్రిస్మస్. జన్మించినాడని పాటలు పాడుకుంటే సరిపోదు బిడ్డ. నిజంగా జన్మిస్తే ఈ క్రిస్మస్ ఒక దీన క్రిస్మస్గా జరుపుకో. ఒక్కరోజుకు మనము ఒక వంటకే 10,000 రూపాయలైనా 5,000 రూపాయలైనా ఖర్చు చేసుకుని తినడం మంచిదే. వస్త్రాలు ఏదో తీసుకుంటే 20,000 30,000 లక్ష రూపాయల బట్టలు కూడా తీసుకునేవారం ఉండం. కొంత తగ్గించుకొని మనం ఒక్కరికి పెట్టేదే. మనం ఒక 10,000 చీర తీసుకోవాలంటే 5,000 రూపాయల చీర తీసుకుంటే 5,000 దీనములో వస్త్రం లేని వారికి, చలిగాలిలో ఉన్నవారికి అంత స్వెటరో అంత దుప్పటో ఒక టవాలో ఏదో ఒకటి మనం ఇవ్వగలిగితే అది నిజమైన క్రిస్మస్. సహాయం చేయండి. ఉన్నవారికి ఇస్తే ఏం ప్రయోజనం లేదు. మన బంధువులకు ఇచ్చుకుంటే ప్రయోజనం లేదు. వాళ్ళకి ఏయో ఉంటాయి, వాళ్ళకు ఉండేటి ఏదో ఒకటి వాళ్ళకి జరుగుతుంది. అస్సలు లేని వాళ్ళకు దీనంగా నీ కంటికి కనిపించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వారికి సహాయం చేయి. నీ ఇంట దీనులను ఇంట చేర్చుకొని నీ పండగ రోజు వారు ఎవరైనా కావచ్చు, ఏ కులమో ఏ మతమో ఏం అవసరంలో దీనంగా ఉంటారు కదండి, వారిని ఇంట చేర్చుకొని భోజనం పెట్టు. సంతోషంగా మంచి రుచికరమైన భోజనం పెట్టి ఆతిథ్యం ఇవ్వు, గౌరవించు. నీ యొక్క క్రైస్తవమును వ్యాపింపచేయి. నీ దీనత్వము, నీ ప్రేమ, నీ యొక్క ఔదార్యమే క్రిస్మస్. ఎంత గౌరవిస్తారండి, ఎంత ప్రేమ చూపిస్తారండి. నా ఇంటి మనుషుల కన్నా ఎంత ఆతిథ్యం ఇచ్చి నాకు ఇంత గౌరవం ఇచ్చినారు, వాళ్ళు ఇంత ప్రేమను చూపించినారని క్రైస్తవ తత్వాన్ని చూపించు. అదే క్రిస్మస్. కాబట్టి ప్రియబిడ్డలారా, మన హృదయంలో క్రీస్తుకు చోటు ఉందా ఈనాడు? క్రీస్తు నిజంగా జన్మిస్తే ఇలా ప్రవర్తిస్తాం, ఇలా ఆలోచిస్తాం, ఇటువంటి క్రిస్మస్ చేస్తాం. చేయాలి బిడ్డ. దీనులకు మనము సహాయం చేయాలి. నా జీవితంలో అలా చేశాను బిడ్డలారా. ఎంతోమంది 100 మంది వృద్ధులు 80-70 సంవత్సరాల వృద్ధులకు నేను వస్త్రాలు చేసుకుంటూ వాళ్ళకు భోజనం పెడుతూ నాకు తెలిసిన మాటకు దేవుని గురించి బోధిస్తూ నా దగ్గర ఉన్నంతసేపు వాళ్ళు సంతోషంగా గడిపి పంపించాను కూడా. ఇప్పుడు నేను వృద్ధురాలు అయిపోయాను, నాకు చేతనైన వరకు చేసుకుంటా. కాబట్టి ప్రియబిడ్డలారా, నిజమైన క్రిస్మస్ ఆ దీనత్వము, ఆ తగ్గింపు జీవితం కలిగితేనే అది ఈ సంవత్సరం మనం జరుపుకున్నట్టు. ఈ సంవత్సరం నిజంగా క్రిస్మస్ జరుపుకున్నారా? నేను పేదవాళ్ళని సంతోషపరిచిన, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించిన, యేసుక్రీస్తు మాదిరిగా నేను అందరినీ ప్రేమతో పలకరించిన ఒక సమాధాన క్రిస్మస్, ఒక దీన క్రిస్మస్. ఎవరైతే నువ్వు మరి నీ బంధువులు ఉండవచ్చు, బిడ్డలో ఉండవచ్చు, ఎవరితోనూ మాట్లాడుకోకుండా సమాధానం లేకుండా పంతంతో కోపంతోనో బిగించుకొని మరి ఉన్నావో, ఈ క్రిస్మస్ నా బిడ్డ పలకరించుకో, ప్రేమగా పలకరుకోండి, వారు కలిసి భోజనం చేయండి, కలిసి మాట్లాడుకోండి, ఆనందించండి. ఎంత బాగుంటుంది. దేవుడు ఎంత సంతోషపడతాడు. నా బిడ్డ ఈరోజు నువ్వు నిజంగా నా పుట్టినరోజు జరుపుతున్నావు నాయనా, క్రిస్మస్ జరుపుకోండి, అందరితో సమాధానం. ఈ క్రిస్మస్ బిడ్డ, ఈ క్రిస్మస్ వింటున్న బిడ్డలారా, మీరు సమాధానం కలిగిన క్రిస్మస్గా జరుపుకోండి. దీనత్వం కలిగి అనేక మంది సంతోషపడే, దీనంగా ఉండే బిడ్డలందరూ సంతోషపరిచే క్రిస్మస్ జరుపుకోండి. ఈ క్రిస్మస్ నీవు ఎవరినైతే ద్వేషిస్తున్నావో వారందరి మీద తొలగించేసుకో.
శాంతిని పొందుకో. కాబట్టి క్షమించే క్రిస్మస్, సమాధానపడే క్రిస్మస్, దీనులను ఆదరించే క్రిస్మస్, కనికరము నింపుకున్న క్రిస్మస్, ఈ యొక్క క్రిస్మస్ జరుపుకోవాలని బిడ్డలారా ప్రేమపూర్వకంగా ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ ప్రాధేయపడుతుంది ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో. ఇలాంటి క్రిస్మస్ ఒక్కరైనా జరుపుకుంటే నాకెంతో సంతోషం. అదే క్రీస్తు మీలలో జన్మించిన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ మనందరి హృదయాలలో దేవుడు జన్మించి, యేసయ్య జన్మించి మనమందరము జరుపుకుందాం గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, సర్వోన్నతుడైన తండ్రి, ఈ యొక్క క్రిస్మస్ దినాలలో ఉన్న నీ బిడ్డలందరూ ఈ వాక్యం విన్నారు. విన్నటువంటి వాక్యాన్ని ఫలింపచేయండి అయ్యా. నిజమైన క్రిస్మస్, జ్ఞానం కలిగిన క్రిస్మస్, దీనత్వం కలిగిన క్రిస్మస్, సమాధానం కలిగిన క్రిస్మస్ అయ్యా, కనికరమ కలిగిన క్రిస్మస్ ప్రభువా. మరి అందరము కూడా ఏ భేదము లేకుండా ఐక్యతతో నాయన కుటుంబం అంతా కూడా ప్రేమ కలిగిన క్రిస్మస్ జరుపుకోవాలి. బంధువులతో కలిసి నాయన ప్రేమతో జరుపుకోవాలి. సమాజంతో కలిసి జరుపుకోవాలి. విభేదములన్నీ తొలగిపోవాలి ప్రభు. అట్టి దీనత్వంతో మమ్మల్ని నింపి మా మీదకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క విభేదములు నాయన ఎదుర్కొనే ప్రశ్నలకు నాయన నీ జ్ఞానముతో మేము సమాధానం ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.